ఎవరికి వాళ్ళే. మనం దేవుడు చెప్పినటువంటి రూట్లో నడుస్తూ ఉన్నట్లయితే, దేవునికి సంతోషం కలిగించే విధంగా, దేవుని చిత్తం నెరవేర్చే విధంగా, నా తండ్రి చిత్తం నెరవేర్చుటయే నా జీవిత పరమావధి అని సిద్ధపడి భావించి బ్రతుకుతున్న వాళ్ళకి ఈ నిందల పర్వం తప్పనిసరి. దాని గురించి ఏడ్చి నిరాశపడి నిరుత్సాహపడి కృంగిపోయి దిగులు పడటం కాదు, దాన్ని బట్టి సంతోషపడాలి. ఇది వాక్య సత్యం. ఎందుకు సంతోషపడాలంటే, నేను ఎరగని అనేకమైన నిందలు నా మీదకి వచ్చి పడి నన్ను నింపుతున్నాయంటే నేను సాతానుకి తలపోటుగా ఉన్నానని అర్థమవుతుంది. నా దెబ్బ వాడికి సింహస్వప్నం అయిందని అర్థమవుతుంది. నా దెబ్బకి బిడ్డ కలవరపోయాడు అని అర్థమవుతుంది. అందుకే వాడు ఏం చేయాలో అర్థం కాక, ఎలా అభ్యంతరపరచాలో అర్థం కాక, సాతాను వాడు ఎత్తుకునేది ఏందయ్యా అంటే మన హృదయాల్ని కలవరపరచడానికి అబద్ధ ప్రచారాలు, నిందా ప్రచారాలు, మన మీద అబద్ధముగా చెడ్డవాటినెల్లా కల్పించి మాట్లాడటం. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిందలు రెండు కారణాలను బట్టి మనం పొందుతాం. నిందను రెండు కారణాలను బట్టి మనం పొందుతాం. ఒకటి, దేవుణ్ణి బట్టి పొందుతాం. మన ప్రభువుని బట్టి మనం నింద పొందే పరిస్థితి ఉంది. రెండు, మన వ్యక్తిగత జీవితంలో మనం వేసిన పొరపాటు అడుగులను బట్టి కూడా నింద పాలయ్యే అవకాశం ఉంది. అందుకే నిందించడానికి ఎవరికి అవకాశం ఇవ్వద్దని పౌలు మాట్లాడతాడు. కొంతమంది లేడీస్కి సోషలిజం ఎక్కువ, కొంతమంది లేడీస్కి సోషలిజం ఎక్కువ. ఇప్పుడు ఎవరన్నా బయట నుంచి వచ్చారనుకో ఇంటికి, వాళ్ళని టచ్ చేసి మాట్లాడతారు, బాగుండవా, ఏది సంగతి అని. భర్త చూస్తూ ఉంటాడు. భర్త ఫీలింగ్ ఏంటంటే, నా భార్య నాకే సొంతం, ఆమె మెచ్చుకున్నా నన్నే మెచ్చుకోవాలి, గణపరిచినా నన్నే గణపరచుకోవాలి, ఏదైనా టచ్ చేసినా నన్నే ముట్టాలి. పరపురుషుణ్ణి ఆమె ముట్టరాదు, ఆమె నా కొరకు ప్రత్యేకంగా ఉండాలి అనేది ఏ భర్త అయినా కోరుకుంటాడు. అవునా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? భర్త అయినా తన భార్యను వహించేవాడు తను కాబట్టి తను అదే కోరుకుంటాడు. కానీ కొంతమంది లేడీస్కి ఉన్న బలహీనత ఏంటంటే, పరపురుషులను తాకి మాట్లాడటం భర్త ఎదుట, అలాగే పరపురుషులను గొప్ప చేసి మాట్లాడటం భర్త ఎదుట. ఆ గొప్ప చేసేది వాని టాలెంట్తో పాటు వాని సౌందర్యాన్ని కూడా వర్ణిస్తూ ఉంటారు. ఇలాంటి మనస్తత్వాలు ఒకవేళ ఒక స్త్రీ కలిగి ఉన్నట్టయితే డౌట్ లేదు, ఖచ్చితంగా ఆమె భర్త ఆమెను అనుమానించడం మొదలు పెడతాడు. అంటే ఆమెను నిందించడం స్టార్ట్ అయింది. ఇక ఒకవేళ ఆమెకి ఏ కల్మషం లేదు, ఆమెలో ఏ తప్పు లేదు, కాకపోతే కొంచెం సోషలిజం, కొంచెం ఎదుటి వాళ్ళతో చనువుగా బిహేవ్ చేస్తుంది. కానీ అలాంటి పరిస్థితులు భర్త ఆమెను అనుమానించడానికి, నిందించడానికి, నింద వేయడానికి ఆస్కారాలు అవుతాయి, అవకాశాలు అవుతాయి. నిష్కారణమైన నిందలు కాదు, మన జిలాకు చేష్టల వల్ల వచ్చిన